రవికిరణ్ గారు, మీ డైరెక్షన్లోనే ఈసీ పనిచేస్తుందా? ఎందుకంటే మీరే కదా లెటర్లు ఇచ్చి ఎవరు ఆల్టర్నేటివ్గా ఉండాలనేది కూడా మీరు సజెస్ట్ చేశారుగా, కానీ వేరే వాళ్ళని ఇచ్చింది ఈసీ. అక్కడ మళ్ళీ మీకు ఏమైనా కోపం వస్తుందేమో, మళ్ళీ ఈసీ చూసుకోవాలి అది. ఇంకోటి, ఇప్పుడు పురంధేశ్వరి గారు లెటర్ పంపించారంటున్నారు. ఇదిగో పురంధేశ్వరి గారు లెటర్ 26 మార్చి 26 తారీఖు పంపించినటువంటి లేఖ. వారు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా 2019 ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాసి పలానా అధికారులు మార్చండి అని చెప్పేసి ఆయన కూడా లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడు ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నట్టు పురంధేశ్వరి గారు కూడా ఒక లేఖ రాశారు. వీళ్ళ మీద మాకు అనుమానాలు ఉన్నాయి, వీరైతే మార్చండి, ఇదిగో కొన్ని సూచనలు చేస్తున్నాం, మీరు కుదిరితే వీళ్ళని కూడా పరిశీలించండి అన్నారు. దానిలో తప్పేంటి? ఒకవేళ దాని ఆధారంగా మార్చేశారనుకుంటే ఈరోజు నెల రోజుల తర్వాత ఎవరన్నా ఒకళ్ళిద్దరు అధికారులు మారుస్తారండి? ఏదైనా మారిస్తే వారం 10 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా విచారణ చేసి మారుస్తారు. ఈ రోజు ఎందుకు మార్చారు? సాక్షాత్ ముఖ్యమంత్రి గారి యొక్క సెక్యూరిటీయే, భద్రతే ఒక రిస్క్ లో పడిపోయింది, ప్రమాదంలో పడిపోయింది. ఒక రాయి పెట్టి ఒక అగంతుడు కొట్టాడు అంటే అది పోలీస్ అధికారులు వైఫల్యం కాదా అండి? ఏ రకంగా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తారండి కేంద్ర ఎన్నికల సంఘం కూడా? ఆ రోజు జరిగిన ఘటన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా రాష్ట్ర ఎన్నికల అధికారితో మాట్లాడి మొత్తం డే టు డే టచ్ లో ఉన్నారు నాతో అని రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా గారి ప్రస్తుతం చెప్పారు. సో ఇంత పెద్ద ఘటన జరిగి ఆయనకి ప్రాణాపాయం అయ్యే పరిస్థితికి వస్తే మరి బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోకపోతే ఏ రకంగా ప్రజలు మాత్రం అడగరా? ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా అనరా? ఆ యొక్క సంఘ వ్యతిరేక శక్తులు లేకపోతే ఆ యొక్క వ్యక్తుల్ని ఎందుకు ఐడెంటిఫై చేయలేదు? అలాగే ఇప్పుడు పెట్టినటువంటి డ్రోన్ సిస్టమ్, సెక్యూరిటీ డ్రోన్ సిస్టమ్ ఆ రోజు నుంచి ఎందుకు మొదటి రోజు నుంచి ఎందుకు పెట్టలేదు? అంటే చేతులు కాలేక ఆకులు పట్టినట్టు ఇప్పుడు వాళ్ళు డ్రోన్ సిస్టమ్ పెట్టి కంట్రోల్ రూమ్ పెట్టి మొత్తం చేస్తారు. ఆ పని ముందు ఎందుకు చేయలేదు? అంటే ఏంటి? అధికారులు వైఫల్యమనే కదా. మరి ఆ బాధ్యుల అధికారుల మీద చర్యలు తీసుకోవాలి కదా. జనరల్ గా మాట్లాడతాను, చర్యలు తీసుకోవాలి కదా. దానిలో భాగంగా చర్యలు తీసుకున్నారు. అంతేగాని ఇదేదో పురంధేశ్వరి గారు లేఖ రాశారు, పురంధేశ్వరి గారు లేఖ రాసి ఉంటే అప్పుడే తీసుకోవాలి చర్యలు. వారం 10 రోజులు లేదా 2 వారాలు, ఈరోజు నెల రోజుల తర్వాత కాదు కదా. ఆ ఘటన జరిగాక దాని రిపోర్ట్ తెప్పించుకొని దాని ఆధారంగా చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడ వ్యవస్థలు మేనేజ్ చేస్తే 4 కోట్ల 8 లక్షల మంది ఓటర్లు వేసే పరిస్థితి ఉండదు. ఓటర్లు స్వేచ్ఛగా వాళ్ళు వేయించుకుంటున్నారు.